మనకి నిన్న లార్డ్స్ వేదికగా డే 3 కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఈ డే 3లో చూసుకుంటే అటువైపు విరాట్ కోహ్లీకి అలాగే సచిన్ టెండూల్కర్ కూడా సాధ్యం కానటువంటి ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు కేఎల్ రాహుల్. ఆ రికార్డ్ ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఇండియన్ టీంలో లార్డ్స్ వేదికగా ఎంతమంది సెంచరీలు చేశారు అనుకుంటున్నారు? కేవలం 10 మంది మాత్రమే ఇప్పటి వరకు లార్డ్స్లో సెంచరీలు కొట్టారు. అయితే మరి వాళ్ళల్లో కూడా 2 సార్లు సెంచరీలు కొట్టిన ప్లేయర్స్ ఉన్నారా అంటే ఒక ప్లేయర్ కనిపిస్తాడు. సో అతను 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు సెంచరీలు కొట్టాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, మనకి వెంగసర్కర్. అతను చూసుకుంటే లార్డ్స్ వేదికగా 3 సెంచరీలు కొట్టాడు అనమాట. అయితే అతని రికార్డ్ని ఇప్పటివరకు ఎవరు కూడా బ్రేక్ చేయలేదు. అయితే మరి అతనికి దగ్గరలోకి వెళ్ళిన బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారంటే కేఎల్ రాహుల్ అనే చెప్పాలి. ఎందుకంటే కేఎల్ రాహుల్ చూసుకుంటే 2021లో ఇదే లార్డ్స్ వేదికగా ఒక సెంచరీ కొట్టాడు. ఆ మ్యాచ్లో మన వాళ్ళు ఏకంగా 151 రన్స్ ఆడతో గెలవడం జరిగింది. అయితే మరి అప్పుడు ఒక సెంచరీ అయితే ఈరోజు ఇంకో సెంచరీ కొట్టాడు. ఏకంగా 100 రన్స్ చేసి షోయబ్ బషీర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు అనుకోండి, అది పక్కన పెట్టేస్తే మరి దీంతో లార్డ్స్ వేదికగా సెకండ్ సెంచరీ కూడా కంప్లీట్ చేశాడు అనమాట. అయితే మరి ఇందాక మీకు ఒక విషయం చెప్పా, గుర్తుందా? అదేంది? ఒక రికార్డు క్రియేట్ చేశాడు సచిన్ టెండూల్కర్కి అలాగే విరాట్ కోహ్లీకి కూడా సాధ్యం కానటువంటిది అని చెప్పాను. అయితే ఆ రికార్డ్ ఏంటంటే మనకి లార్డ్స్ వేదికగా ఇప్పుడు ఏషియన్ టీమ్స్ అన్నింటిలో కూడా చూసుకుంటే ఒక ఓపెనర్ మరి 2 సార్లు అదేవిధంగా ఒక్కసారి కూడా సెంచరీ కొట్టిన సందర్భం మనకు కనిపించదు. సో మరి దీంతో మరి కేఎల్ రాహుల్ మరి సెంచరీ కొట్టి ఒక రికార్డు అతని పేరు మీద లిఖించుకున్నాడనే చెప్పాలి. సో దాంతోపాటు అతను సెకండ్ టైం మరి ఆ హానర్ బోర్డులో కూడా అతని నేమ్ని అయితే సెకండ్ టైం కూడా లిఖించుకోవడం జరిగింది.